వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ పాలిటెక్నిక్లోని భాగంగా రెండవ రోజుకి వచ్చామండి. సో ఈ రెండవ రోజు ఏంటంటే మనకి ట్రిగ్నోమెట్రీ లెసన్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు ట్రిగ్నోమెట్రీ మొత్తం కాన్సెప్ట్ అంతా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మీకు గ్రాండ్ టెస్ట్ నేను ఏదైతే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దీని నుండి ఇస్తానండి. కనుక ఈ వీడియోని ఒకసారి రెండుసార్లు చూడండి. ఖచ్చితంగా గ్రాండ్ టెస్ట్లో 20కి 20 తెచ్చుకోండి. అయితే 10 బిట్లు ఇస్తాను ఈరోజు. 10 రోజుల 20 మార్కులు అన్నమాట. ఒక్కొక్క బిట్కి 2 మార్కులు. నిన్న 1200 మంది రాశారు. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో రాస్తున్నారు పిల్లలు. సో మీ 1200లో 41 మంది మాత్రమే 20కి 20 వచ్చాయి. కనుక వాళ్ళ పేర్లు మాత్రమే డిస్ప్లే చేయడం జరిగింది. సో రేపు కూడా ఎవరికైతే 20కి 20 వస్తాయో వాళ్ళ పేర్లు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా అన్ని గ్రూపులో కూడా పంపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనకి ట్రిగ్నోమెట్రీ క్లాసు. రేపు ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎల్లుండి హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఓన్లీ ఒక ట్రిగ్నోమెట్రీ చేస్తున్నాను. ఏ విధంగా ఉంటాయి మన క్లాసెస్ అనేవి. తర్వాత నుండి అంత కాన్సెప్ట్ అయిన తర్వాత మీడియం లెవెల్, హై లెవెల్ ఉంటుంది. తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా మధ్య మధ్యలో వస్తుంటాయి అన్నమాట. మీకు ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ట్రిగ్నోమెట్రీ, అసలు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి? ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటంటే మనకి ట్రై అంటే 3, గోనా అంటే మనకి యాంగిల్స్, మెట్రీ అంటే మెజర్మెంట్స్ అన్నమాట. అంటే యాంగిల్స్ 3 యాంగిల్స్ మెజర్మెంట్ని ట్రిగ్నోమెట్రీ అంటారు. ఈ 3 యాంగిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? మనకి ట్రయాంగిల్స్లో ఉంటాయి. కనుక ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ట్రిగ్నోమెట్రీ. అంటే యాంగిల్స్కి సైడ్స్కి మధ్య ఉన్న రిలేషన్ మనం ట్రిగ్నోమెట్రీ అంటాం. సింపుల్గా, చాలా సింపుల్ అండి. సో ఈ లెసన్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. నా క్లాస్ వింటే నోట్స్ చాలా చక్కగా ఉంటుంది. కనుక సో నేను ఇచ్చిన నోట్స్ని మీరు ఫాలో అవుతూ మీరు ఈ లెసన్ బాగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. వీడియో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, గ్యారంటీగా అర్థమవుతుంది. అంటే ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్కి సైడ్స్కి మధ్య ఉన్న రిలేషన్ మనకి ట్రిగ్నోమెట్రీ అన్నమాట. అయితే ఈ ట్రిగ్నోమెట్రీని ఎవరు కనుక్కున్నారు? హిప్పర్క్రస్. ఈయన గ్రీక్ దేశానికి చెందినవాడు అన్నమాట. సో చూడండి, ట్రీ అంటే 3, 3 గోని అంటే యాంగిల్, మెట్రా అంటే మెజర్మెంట్ అన్నమాట. సో ట్రిగ్నోమెట్రీ మీన్స్ మెజర్మెంట్ ఆఫ్ 3 యాంగిల్స్. యాంగిల్, అసలు యాంగిల్ అంటే ఏంటి? ద యూనియన్ ఆఫ్ 2 రేస్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఇనిషియల్ పాయింట్ ఈస్ కాల్డ్ యాంగిల్. సో చూడండి, ఇక్కడ మనకి 2 రేస్ కనిపిస్తున్నాయి. ఈ 2 రేస్ దగ్గర మనకి ఓ దగ్గర ఇనీషియల్ పాయింట్ ఉంది. సో అలా ఇనీషియల్ పాయింట్ ఉన్న 2 రేస్ మధ్య ఉన్న గ్యాప్ని మనం అంటాం సో యాంగిల్ అంటమాట. ఇప్పుడు ఈ యాంగిల్ని ఇఫ్ యూ టేక్ యాంటీ క్లాక్ డైరెక్షన్ దెన్ ఈ యాంగిల్ అని మనం పాజిటివ్ తీసుకోవాలి. అంటే మనం యాంటీ క్లాక్ డైరెక్షన్లో తీసుకుంటే మీరు యాంగిల్ మెజర్మెంట్ని దాన్ని మనం పాజిటివ్ యాంగిల్లో తీసుకోవాలి. ఒకవేళ మీరు క్లాక్ వైజ్లో తీసుకుంటే మనం నెగిటివ్ యాంగిల్ని తీసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ 30 డిగ్రీస్ ఉందనుకున్నాం. నేను యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుంటే అప్పుడు నా యాంగిల్ ఎంత అవుద్ది? 30 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్. అదే క్లాక్ వైజ్లో తీసుకుంటే -30 డిగ్రీస్ అని రాయాలన్నమాట. యాంగిల్ కెన్ బి మెజర్డ్ బై 3 వేస్. సో ఈ యాంగిల్ మనం 3 వేస్గా మనం మెజర్ చేయొచ్చు. సో ఇదంతా మనకి ఓల్డ్ సిలబస్ కనుక ప్రాబ్లం లేదండి, దీన్ని స్కిప్ చేద్దాం. రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో ఇక్కడ చూడండి, మనకి ఎక్స్ యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ ఉంది, ఒక సర్కిల్ అనేది ఉంది. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, సర్కిల్ ఉంది. ఒక రేడియస్ తీసుకొని నేను ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మీద ఒక సర్కిల్ గీసాను. సో గీస్తే మనకి రేడియస్ వచ్చింది. అదేవిధంగా ఒక ట్రయాంగిల్ గీసాను. ట్రయాంగిల్ గీస్తే అంటే సర్కిల్ మనకి ఎక్కడైతే ఒక రేడియస్ ఎండింగ్ పాయింట్ ఉందో ఆ ఎండింగ్ పాయింట్ నుండి ఎక్స్ యాక్సిస్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను. ఇప్పుడు ఏదైతే పర్పెండిక్యులర్ డ్రా చేసానో అది వైకి ప్యారలల్ ఉంది కనుక దాన్ని మనం వై అందాం, కింద దాన్ని ఎక్స్ అందాం. అంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. లోపల యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో టీటా తీసుకున్నాను ఫస్ట్ క్వాడ్రంట్లో. సో ఇప్పుడు నాకు ఏం వచ్చింది? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం మనం సైన్ టీటా అంటే మనకు తెలుసు కదా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే y/r. కాస్ టీటా అంటే ఏంటి? adjacent side by hypotenuse అంటే x/r. tan theta అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ y/x.
కొసెకంట్ థీటా అంటే ఏంటి, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఆర్ బై వై. సీకెంట్ థీటా అంటే ఏంటి, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఆర్ బై ఎక్స్. కాట్ థీటా అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఎక్స్ బై వై. సో ఈ విధంగా మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని డిఫైన్ చేసాం. అంటే రేషియోస్కి యాంగిల్స్కి మనం డిఫైన్ చేసామట, మనమే రీడిఫైన్ చేసామట. రెసిప్రోకల్ నెంబర్స్ ఫస్ట్ నెంబర్ సిస్టంలో నేర్చుకుని తర్వాత దానికి ట్రిగ్నోమెట్రీ అప్లై చేస్తే మనకి చాలా బాగా అర్థమవుతుందన్నమాట. చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 1, దెన్ ద 2 numbers ఆర్ కాల్డ్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. ఏవైనా 2 numbers మేము మల్టిప్లై చేసినప్పుడు 1 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ 2 numbers మనం ఏమంటామంటే రెసిప్రోకల్ నెంబర్స్ అంటాం. ఉదాహరణకి 3/5, దీన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది మనకి, 5/3. సో ఎందుకంటే 5 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. కనుక ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ కనుక 1 వస్తే ఆ మల్టిప్లై చేసిన 2 నెంబర్స్ని మనం ఏమంటాం, రెసిప్రోకల్ నెంబర్స్ అంటామట. సో ఇక్కడ చూడండి, a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 1 అయితే a ఈజ్ ఈక్వల్ టు 1/b అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు 1/a అవుతుంది. అదేవిధంగా ట్రిగ్నోమెట్రీలో కూడా మనం 2 రేషియోస్ మనం మల్టిప్లై చేస్తే 1 వచ్చే చాలా ఉన్నాయి. సో వాటన్నిటిని ఏమంటాం అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటమాట. రెసిప్రోకల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ థీటా అంటే మనం ఏం నేర్చుకున్నాం, y/r. కొసెకంట్ థీటా సైన్ థీటా ఇంటూ కొసెకంట్ థీటా, సైన్ థీటా ఇంటూ కొసెకంట్ థీటా. కొసెకంట్ థీటా అంటే ఏం నేర్చుకున్నాం, r/y. సో ఇక్కడ చూడండి, r క్యాన్సిల్ అయిపోతుంది, y క్యాన్సిల్ అయిపోతుంది, కనుక ఆన్సర్ 1 అన్నమాట. సో ఇప్పుడు సైన్ థీటా అవుతుంది 1/కొసెకంట్ థీటా, కొసెకంట్ థీటా అవుతుంది 1/సైన్ థీటా. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది కనుక రైట్ సైడ్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. కనుక సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 1/కొసెకంట్ థీటా, అదేవిధంగా కొసెకంట్ థీటా ఈజ్ ఈక్వల్ 1/సైన్ థీటా. అదేవిధంగా కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/సీకెంట్ థీటా అండ్ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/కాస్ థీటా. ఎందుకంటే కాస్ థీటా అంటే x/r, సీకెంట్ థీటా అంటే r/x, x క్యాన్సిల్, r క్యాన్సిల్, సో 1 వస్తుందన్నమాట. అదేవిధంగా tan theta ఇంటూ cot theta ఈజ్ ఈక్వల్ టు 1. tan theta అంటే ఏంటి మనకి, y/x, cot theta అంటే x/y, x క్యాన్సిల్, y క్యాన్సిల్, కనుక ఆన్సర్ tan theta ఇంటూ cot theta ఈజ్ ఈక్వల్ టు 1. సో tan theta ఏమవుతుంది, 1/cot theta అవుతుంది, cot theta ఏమవుతుంది, 1/tan theta అవుతుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది, సైన్ థీటా కొసెకంట్ థీటా రెండు కూడా ఒకదానికొకటి రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. అదేవిధంగా కాస్ థీటా సీకెంట్ థీటా అనేది ఒకదానికొకటి రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. అదేవిధంగా tan theta cot theta అనేది ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అన్నమాట. అయితే ఇక్కడ సమ్ స్పెషల్ కేసెస్ ఉన్నాయి, సమ్ స్పెషల్ ఫార్ములాస్ కూడా అనొచ్చు వీటిని. tan theta అంటే మనకి సైన్ థీటా బై కాస్ థీటా రాసుకోవచ్చు. ఎలా అంటే సైన్ థీటా అంటే ఏంటి, y/r బై కాస్ థీటా అంటే ఏంటి, x/r. సో కింద ఉన్న r క్యాన్సిల్ అయితే y/x. సో y/x అంటే ఏంటి మనకి tan theta. కనుక tan thetaకి ఇంకొక కొత్త ఫార్ములా సైన్ థీటా బై కాస్ థీటా. అదేవిధంగా cot theta దాని రెసిప్రోకల్స్ కనుక cot theta ఏమవుతుంది, కాస్ థీటా బై సైన్ థీటా. ఇప్పుడు మనం నెంబర్ సిస్టంలో ఐడెంటిటీ నేర్చుకుంటే అప్పుడు ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ అనేది ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. సో ఏంటి ఐడెంటిటీ, an equation is called identity if it is true for any value of variables. An equation is called identity if it is true for any values of variables. అంటే ఒక ఈక్వేషన్లో వేరియబుల్స్ ఏ వాల్యూస్ అయినా సరే ఆ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై చేస్తే, ఆ ఈక్వేషన్ అనేది కరెక్ట్ అయితే అప్పుడు దాన్ని మనం ఐడెంటిటీ అంటాం. ఎగ్జాంపుల్ a+b = b+a. చూడండి, ఏ వాల్యూ బి వాల్యూ మీకు నచ్చిన వాల్యూస్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా. లెఫ్ట్ సైడ్ అంత అయితే వస్తుంది ఆన్సర్, రైట్ సైడ్ కూడా అంతే వస్తుంది. చూడండి, ఉదాహరణకి 2+3 తీసుకున్నాను లెఫ్ట్ సైడ్, అంటే ఎంత 5. ఇప్పుడు రైట్ సైడ్ ఏం తీసుకోవాలి, 3+2, 3+2 ఎంత, అది కూడా 5. అంటే ఏంటి, ఇది ఒక ఐడెంటిటీ మాట, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. ఇంకో ఫామ్లో చూద్దాం, a+b² = a² + 2ab + b². ఇక్కడ 2, 3 తీసుకుందాం. 2+3 ఎంత, 5, 5² ఎంత, 25. అంటే లెఫ్ట్ సైడ్ 25 వచ్చింది. రైట్ సైడ్ చూద్దాం. సో 2² ఎంత, 4, 3² ఎంత, 9, 9 + 4 ఎంత, 13. సో 2 × a × b. సో 2 × 2 × 3, 2 2 = 4, 4 3 = 12. సో 12 ఇందా 13, ఇప్పుడు 12, 12 + 13 ఎంత, 25. అంటే మనకి లెఫ్ట్ సైడ్ 25 వచ్చింది, రైట్ సైడ్ 25 వచ్చింది. ఇది ఈక్వేషన్ అనేది కరెక్ట్ అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కరెక్ట్ అయితే అది ఈక్వేషన్ సాటిస్ఫై చేసినట్టు. సో ఇట్ ఈస్ ఐడెంటిటీ. అదేవిధంగా మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ఇదేంటంటే మనకి sin² θ + cos² θ = 1. ఇది ఫస్ట్ ఐడెంటిటీ. సో మనకి 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి, sin² θ + cos² θ = 1.
సైన్ అంటే మనం ఏం నేర్చుకున్నాం y/r అంటే y²/r² ప్లస్ కాస్ అంటే ఏం నేర్చుకున్నాం x/r అంటే x²/r². ఇక్కడ ఎల్సిఎం r² కనుక x² + y² ఇది పైథాగరస్ థీరం కనుక ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక x² + r² ఏం రాయొచ్చు హైపోటెనస్ స్క్వేర్ అంటే r² రాయొచ్చు. r² క్యాన్సిల్ అయితే 1 కనుక మనకి sin² θ + cos² θ = 1 వచ్చింది. sin² θ = 1 - cos² θ ఎందుకంటే ప్లస్ cos² θ అటు సైడ్ వెళ్తే మైనస్ cos² θ అవుతుంది. అదేవిధంగా స్క్వేర్ అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది రూట్ అవుతుంది కనుక sin θ = √1 - cos² θ. అదేవిధంగా ప్లస్ sin² θ అటు సైడ్ తీసుకెళ్తే మైనస్ sin² θ అవుతుంది. cos² θ = 1 - sin² θ అండ్ cos θ = √1 - sin² θ. ఇది రెండో ఐడెంటిటీ అండి. సో sec² θ - tan² θ = 1. sec² θ - tan² θ = 1. సో secant θ అంటే మనకి ఏం తెలుసు r/x. tan అంటే ఏం తెలుసు మనకి y/x. చూసారు కింద ఎక్స్ అనేది డినామినేటర్ వచ్చింది కనుక ఎల్సిఎం తీసుకుని మనం పైథాగరస్ థీరం యూజ్ చేస్తే 1 అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే sec² θ - tan² θ = 1 అనేది సెకండ్ ఐడెంటిటీ. ఇక్కడ -tan² అనేది రైట్ సైడ్ తీసుకెళ్దాం అప్పుడు మనకి ప్లస్ అవుతుంది. అప్పుడు ఏమవుద్ది secant² θ = 1 + tan² θ. స్క్వేర్ అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుద్ది రూట్ అవుతుంది. secant θ = √1 + tan² θ. ఇప్పుడు tan² పాజిటివ్ చేద్దాం మిగతావన్నీ కూడా మనం అటు సైడ్ పంపిద్దాం. సో లెఫ్ట్ సైడ్ tan² θ ఉంచుదాం అప్పుడు ఏమవుద్ది tan² θ = secant² θ - 1. సో స్క్వేర్ అటు సైడ్ వెళ్తే రూట్ అవుతుంది కనుక tan θ = √secant² θ - 1. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్ములాలో సెకండ్ ఐడెంటిటీలో a² - b² అనే ఫార్ములా కనబడుతుంది. సో a² - b² అంటే ఏంటి a + b × a - b. అంటే ఇప్పుడు secant² θ - tan² θ అని ఏం రాయొచ్చు secant θ + tan θ × secant θ - tan θ = 1. మళ్ళీ ఇప్పుడు ఇది ఎలా వచ్చింది మనకి రెసిప్రోకల్ ఫార్ములాలో వచ్చింది. a × b = 1 అయితే a = 1/b b = 1/a అని నేర్చుకున్నాం కదా. సో ఆ ఫార్ములాలో secant θ + tan θ = 1/secant θ - tan θ. అదేవిధంగా secant θ - tan θ = 1/secant θ + tan θ. ఇకపోతే మూడో ఐడెంటిటీ ఇది చాలా ఇంపార్టెంట్. మూడో ఐడెంటిటీ cosecant² θ - cot² θ = 1. cosecant² θ - cot² θ = 1. సో -cot² θ అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది ప్లస్ cot² θ అవుతుంది. అప్పుడు cosecant² θ = 1 + cot² θ. cosecant θ = √1 + cot² θ. అదేవిధంగా cot² θ = cosecant² θ - 1. cot θ = √cosecant² θ - 1. అదేవిధంగా a² - b² ఫార్ములా కనుక సేమ్ మనం secant² - tan² ఏదైతే అప్లై చేస్తామో ఇక్కడ కూడా అంతే cosecant θ + cot θ × cosecant θ - cot θ = 1. cosecant θ + cot θ = 1/cosecant θ - cot θ. cosecant θ - cot θ = 1/cosecant θ + cot θ. చూసాను ఎంత ఫాస్ట్గా చెప్తున్నానంటే. సో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ 12 years ఎక్స్పీరియన్స్ దీంట్లో ఉంది కనుక సో నేను చాలా ఫాస్ట్గా చెప్తున్నాను. అదే మీరు కూడా డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే నాలాగా మీకు ఈజీగా వస్తుంది అనమాట. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా నేను వితిన్ 2 minutesలో చెప్పేస్తాను అనమాట. ఇప్పుడు మనకి 90 - θ ఫార్ములాస్ ఉంటాయన్నమాట. 90 - θ ఏం సార్ 90 - θ అంటే మనం ఇందాల క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని చూసుకున్నాం గుర్తుందా. సో x యాక్సిస్ y యాక్సిస్. సో ఇక్కడ కరెక్ట్గా x యాక్సిస్ దగ్గర స్టార్ట్ చేసి నేను పైకి వెళ్తే అప్పుడు మనకు అది 90 అవుతుంది. అంటే x యాక్సిస్ నుండి y యాక్సిస్ వరకు నేను ఒక యాంగిల్ తీసుకుంటే 90 degrees అందరికీ తెలుసు. సో ఇప్పుడు నేను ఫ్రంట్కి వెళ్తే 90 ప్లస్ అవుతుంది, బ్యాక్కి వెళ్తే 90 మైనస్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. సో ఆ విధంగా మనం ఒకవేళ యాంగిల్స్ అనేవి మనం 4th quadrantలో తీసుకుంటే మనకి ఎందుకంటే సో ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసాం అనుకోండి. సో పాజిటివ్ θ అవుతుంది, నెగిటివ్ θ అవుతుంది కనుక మనం ఫస్ట్ క్వాడ్రంట్లో 90 - θ వస్తుంది కనుక సో ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ మనం ఇందాక ట్రయాంగిల్ తీసుకున్నాం కదా దానికి మాట. సో ఇక్కడ చూద్దాం ఒకసారి sin 90 - θ sin 90 - θ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే sin 90 - θ మనకి cos θ అవుతుంది. ఎందుకంటే చెప్తాను చూడండి. ట్రయాంగిల్ తీసుకున్నాక ఇందాక ట్రయాంగిల్ ఒకసారి రిమైండ్ చేసుకోండి. కిందన θ ఉంది, ఈ రైట్ సైడ్ మనకి రైట్ సైడ్ నుంచి 90 degrees ఉంది, పైన ఏమవుతుంది 90 - θ అవుతుంది. 90
మైనస్ టీటా అవుతుంది. సో ఎప్పుడైతే పైన 90 మైనస్ అయిందో సైన్ నేను తీసుకున్నాను. సైన్ టీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి? ఎక్స్. హైపోటెనస్ ఏంటి? ఆర్. అంటే ఎక్స్ బై ఆర్ వచ్చింది. ఎక్స్ బై ఆర్ అంటే ఏంటి మనకి? యాక్చువల్గా అది కాస్ టీటా. కనుక సైన్ 90 మైనస్ టీటా అవుతుంది, కాస్ టీటా అవుతుంది. కాస్ 90 మైనస్ టీటా అవుతుంది, సైన్ టీటా అవుతుంది. అదేవిధంగా tan 90 మైనస్ టీటా అవుతుంది, కాట్ టీటా అవుతుంది. కాట్ 90 మైనస్ టీటా అవుతుంది, tan టీటా అవుతుంది. అదేవిధంగా సీకెన్ 90 మైనస్ టీటా కొసెకెన్ టీటా అవుతుంది. కొసెకెన్ 90 మైనస్ టీటా సీకెన్ టీటా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి మైనస్ టీటా ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ టీటా, దాన్ని నేను ఫోర్త్ క్వాడ్రంట్లో తీసుకున్నాను అనుకోండి నెగిటివ్ టీటా. ఎందుకంటే సో మనకి క్లాక్ వైజ్ ఇందాక చెప్పాను కదా, క్లాక్ వైజ్ అని క్లాక్ వైజ్లో తీసుకున్నాం కనుక నెగిటివ్ అవుతుందన్నమాట. సో ఫోర్త్ క్వాడ్రంట్లో మనకి ఏవేవి మనకి పాజిటివ్ ఉంటాయంటే ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. సో సి వచ్చింది కనుక అంటే కాసు సీకెండ్ ఈ రెండు మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ కూడా మైనస్లే. ఫస్ట్ది ఆల్ అన్నీ పాజిటివ్లే. రెండవ క్వాడ్రంట్లో సైను కొసెకెన్, మూడో క్వాడ్రంట్లో టాను కాటు, నాలుగో క్వాడ్రంట్లో కాసు సీకెండ్. సో ఈ విధంగా మనకి ప్లస్లు వస్తాయి కనుక ఫోర్త్ క్వాడ్రంట్లో మీకు కాస్ మైనస్ టీటా కాస్ టీటా అవుతుంది, సీకెండ్ మైనస్ టీటా సీకెండ్ టీటా అవుతుంది. మిగతావన్నీ కూడా నెగిటివ్. సైన్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా, tan మైనస్ టీటా మైనస్ tan టీటా, కాట్ మైనస్ టీటా మైనస్ కాట్ టీటా. సో ఈ విధంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ యాంగిల్స్. మల్టిపుల్స్ ఆఫ్ యాంగిల్స్. ద మల్టిప్లికేషన్ ఆఫ్ యాంగిల్ విత్ న్యాచురల్ నెంబర్స్ ఇస్ కాల్డ్ మల్టిపుల్స్ ఆఫ్ యాంగిల్స్. మల్టిపుల్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటి? మల్టిపుల్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఒక యాంగిల్ని న్యాచురల్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తే దాన్నే మల్టిపుల్స్ ఆఫ్ యాంగిల్స్ అంటారు. ఉదాహరణకి నేను ఏ అనే యాంగిల్ తీసుకున్నాను అనుకోండి. సో 1A 2A 3A 4A 5A ఏం చేస్తున్నాను? ఆ యాంగిల్ని న్యాచురల్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తున్నాను కనుక సో వీటిని ఏమంటారంటే మల్టిపుల్స్ ఆఫ్ యాంగిల్స్ అంటారన్నమాట. చూడండి 1A 2A 3A 1B 2B 3B టీటా 2 టీటా 3 టీటా. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ మల్టిపుల్ యాంగిల్స్. ఇది మీకు 10th క్లాస్ సిలబస్లో సో జస్ట్ అలా ఇంట్రడక్షన్ ఇచ్చాడు, ఇంకా అంటే జస్ట్ అలా టచ్ చేశాడు, కానీ పాలిసెట్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నుండి మీరు నేర్చుకోబోయేది అంతా కూడా మీకు న్యూ కాన్సెప్ట్, న్యూ లెసన్ అనమాట. ఇందాక నేను ఏవైతే 3 మెజర్మెంట్స్ వదిలేసానో అది లాస్ట్లో చెప్తున్నాను, ఎందుకంటే అది కూడా న్యూ కాన్సెప్ట్ కనుక, అంటే ఓల్డ్ సిలబస్లో ఉన్నా సరే బేసిక్స్ కనుక అవి గ్యారంటీగా ఇస్తే ఇవ్వచ్చు. కనుక మొత్తం లెసన్ అంతా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆ 3 మెజర్మెంట్స్ కూడా ఒకసారి చెప్తాను. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ మల్టిపుల్స్ యాంగిల్స్. మల్టిపుల్స్ యాంగిల్స్. సైన్ 2 టీటా మనకి సైన్ టీటా తెలుసు, సైన్ 2 టీటా తెలియదు. సో సైన్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ టీటా కాస్ టీటా, 2 సైన్ టీటా కాస్ టీటా. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటుంది అంటే 2 అనేది ముందుకు వచ్చేస్తుంది, తర్వాత ఏముంది 2 తీసేస్తే సైన్ టీటా ఉంది, సైన్ టీటా ఫ్రెండ్ ఎవరు? కాస్ టీటా, కనుక 2 సైన్ టీటా కాస్ టీటా. అదేవిధంగా సైన్ 2 టీటాకి ఇంకొక ఫార్ములా ఉంది, 2 tan టీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ టీటా. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాస్ 2 టీటా. కాస్ 2 టీటాకి 4 ఫార్ములాస్ ఉన్నాయి. కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా, 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1, 1 మైనస్ tan స్క్వేర్ టీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ టీటా, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. ఇప్పుడు ఈ ఫార్ములాస్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నది కింద ఒక లింక్ ఇస్తాను, ఆ వీడియోలో క్లిక్ చేస్తే మీకు ఈ ట్రిగ్నోమెట్రీ లెసన్ అంతా కూడా నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఈస్ ద మై ఫస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్. సో యూట్యూబ్ ఆ వీడియోతో నేను స్టార్ట్ చేశాను. కనుక మీరు ఒకవేళ ఈ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి లేదంటే సో ఒకసారి ఈ లెసన్ అంతా కూడా నేను బోర్డు మీద రాస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో ఏ విధంగా అర్థం చేసుకోవాలని కావాలంటే ఆ వీడియో మీరు చూడండి. నెక్స్ట్ tan 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 2 tan టీటా బై 1 మైనస్ tan స్క్వేర్ టీటా. కాట్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాట్ టీటా బై కాట్ స్క్వేర్ టీటా మైనస్ 1. అదేవిధంగా 3 టీటాలు కూడా ఉంటాయి. సైన్ 3 టీటా ఈజ్ ఈక్వల్ టు 3 సైన్ టీటా మైనస్ 4 సైన్ క్యూబ్ టీటా. అదేవిధంగా కాస్ 3 టీటా ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ టీటా మైనస్ 3 కాస్ టీటా. సో సార్ చదివించుకుంటూ వెళ్ళిపోతున్నారో మీరు అనుకోవద్దు. ఇవన్నీ కూడా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి లేదంటే ఏ విధంగా వచ్చాయనేది కింద వీడియో లింక్ ఇస్తాను, ఆ లింక్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. tan t3 టీటా ఈజ్ ఈక్వల్ టు 3 tan టీటా మైనస్ tan క్యూబ్ టీటా బై 1 మైనస్ 3 tan స్క్వేర్ టీటా. కాట్ 3 టీటా ఈజ్ ఈక్వల్ టు 3 కాట్ టీటా మైనస్ కాట్ క్యూబ్ టీటా బై 1 మైనస్ 3 కాట్ స్క్వేర్ టీటా. అంటే ఈ ఫార్ములాస్ అని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి సార్ మాకు తెలియదు కదా సార్ అనొద్దు. ఎందుకంటే వాడు ఏం చేస్తాడంటే ఈ రైట్ సైడ్ ఉంది ఇస్తాడు, అక్కడ 45 డిగ్రీస్ కానీ లేదంటే 30 డిగ్రీస్ కానీ లేదంటే 20 డిగ్రీస్ కానీ 10 డిగ్రీస్ కానీ ఏదో ఒకటి ఇస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 3 tan టీటా మైనస్ tan క్యూబ్ టీటా బై 1 మైనస్ 3 tan స్క్వేర్ టీటా అని ఇచ్చాడు. అక్కడ టీటా బై ఏం ఇచ్చాడు 10 డిగ్రీస్ ఇచ్చాడు. అంటే 3 tan 10 డిగ్రీస్ మైనస్ tan క్యూబ్ 10 డిగ్రీస్ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ 10 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఆప్షన్స్లో మీకు 1/√3 నన్ ఆఫ్ దిస్ ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, మీకు ఫార్ములా గుర్తుపెట్టుకొని ఓకే సో tan t టీటా అంటే
tan 3 into 10 degrees అంటే tan 30 degrees. tan 30 degrees ఎంత 1/3. సో ఆన్సర్ 1/3 అని పెడతారు అనమాట ఈజీగా. సో ఈ ప్రాబ్లం తెలియని ఏం చేస్తారు, నన్ను ఆఫ్ దిస్ పెడతారు. అందుకే ఏంటంటే ఈ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకుంటే సో ఈజీగా మన ఆన్సర్స్ అని రాయొచ్చు. నెక్స్ట్ సబ్ మల్టిపుల్స్ ఆఫ్ అన్ యాంగిల్. ఇందాలో ఏం చేస్తాం, మల్టిపుల్ చేస్తాం న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు ఏం చేయాలి, డివిజన్ చేయాలి. ద డివిజన్ ఆఫ్ ఎన్ యాంగిల్ విత్ న్యాచురల్ నెంబర్ ఈస్ కాల్డ్ సబ్ మల్టిపుల్స్ ఆఫ్ ఎన్ యాంగిల్. ద డివిజన్ ఆఫ్ యాంగిల్ విత్ న్యాచురల్ నెంబర్స్ ఈస్ కాల్డ్ సబ్ మల్టిపుల్స్ ఆఫ్ యాంగిల్. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ సబ్ మల్టిపుల్స్ ఆఫ్ యాంగిల్ అంటే a/2, a/3, a/4, a/5 ఇవన్నీ కూడా సబ్ మల్టిపుల్స్ అనమాట. ఇక్కడ టీటా తీసుకున్నాం కనుక θ/2, θ/3, θ/4 ఇవన్నీ కూడా సబ్ మల్టిపుల్స్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ సబ్ మల్టిపుల్స్ ఆఫ్ యాంగిల్. sin θ. సో sin θ ఏం రాయొచ్చు, ఇందాక sin 2θ అంటే ఏం రాసాం మనం, 2 sin θ cos θ. అక్కడ 2θ బదులు నేను θ/2 పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, 2 క్యాన్సిల్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ sin θ ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్ 2 θ బదులు ఏం తీసుకున్నాను, θ/2. సో sin θ/2 cos θ/2. అదేవిధంగా sin θ ఈజ్ ఈక్వల్ టు 2 tan θ/2 by 1 plus tan square θ/2. అదేవిధంగా cos θ ఈజ్ ఈక్వల్ టు cot square θ/2 minus sin square θ/2, 2 cos square θ/2 minus 1 minus tan square θ/2 by 1 plus tan square θ/2, 1 minus 2 sin square θ/2. ఏం లేదండి, ఈ ఫార్ములాస్ అనే పైన మనం నేర్చుకున్నాం, కాకపోతే θ బదులు θ/2 వస్తాయి అంతే తేడా. Next, compound angles. Compound angles. The sum of two or more angles or difference of two or more angles or the sum and difference of two or more angles is called compound angles. Compound అంటే ఏం లేదండి, సో 2 లేదా 3 యాంగిల్స్ మనం కలపనమాట, లేదంటే తీసివేయడం, లేదంటే సో కలపడం తీసివేయడం, అలా చేస్తే వాటిని ఏమంటారంటే కాంపౌండ్ యాంగిల్స్ అంటారు. ఉదాహరణకి a, b అనేవి 2 యాంగిల్స్ అనుకోండి. సో a+b అనేది ఒక కాంపౌండ్ యాంగిల్, a-b అనేది ఒక కాంపౌండ్ యాంగిల్. 3 తీసుకుంటే a+b+c ఒక కాంపౌండ్ యాంగిల్, a-b+c ఒక కాంపౌండ్ యాంగిల్, a-c అనేది ఇంకో కాంపౌండ్ యాంగిల్ అనమాట. సో ఇక్కడ ఇవి కాంపౌండ్ యాంగిల్స్ అనమాట. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ కాంపౌండ్ యాంగిల్స్, వీటికి కూడా మనకి నేర్చుకోవాలన్నమాట. ఇవి కూడా కొత్త ఫార్ములాస్, ఇవన్నీ కూడా మీకు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమాలో వస్తాయి. సో కనుక ఇప్పుడు నేర్చుకుంటే అక్కడ యూజ్ అవుతుందన్నమాట. సైన్ ఆఫ్ a+b sin a cos b plus cos a sin b. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫార్ములాస్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది కింద ఒక లింక్ ఇస్తానండి, అది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అన్నమాట. అది మీరు చూసినట్లయితే సో ఈజీగా మీకు ఐడెంటిఫై అవుతారు. సైన్ ఆఫ్ a - b sin a cos b minus cos a sin b. కాస్ ఆఫ్ a+b cos a cos b minus sin a sin b. కాస్ ఆఫ్ a - b cos a cos b plus sin a sin b. tan of a+b tan a plus tan b by 1 minus tan a tan b. tan of a - b tan a minus tan b by 1 plus tan a tan b. cot of a+b cot b cot a minus 1 by cot b plus cot a. అదేవిధంగా cot of a - b cot b minus cot a plus 1 by cot b minus cot b cot a. ఇది cot a అండి లాస్ట్. సో నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ డిఫరెంట్ యాంగిల్స్. సో ఇది మనకి టెక్స్ట్ బుక్లో టేబుల్ ఉంది కదండి. సో ఆ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ టేబుల్ అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కింద ఒక లింక్ ఇస్తానండి. సో అది కూడా మీరు క్లిక్ చేసి హౌ టు రిమెంబర్ దిస్ టేబుల్ అనేది ఒకసారి చూడండి. సో ఈజీగా ఉంటుంది. ఏం లేదండి, చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ 0 తీసుకుంటాం, నెక్స్ట్ 1/4 తీసుకుంటాం, 1/2 తీసుకుంటాం, నెక్స్ట్ 1/4 తీసుకుంటాం, నెక్స్ట్ 3/4 తీసుకుంటాం, నెక్స్ట్ నుంచి 1 తీసుకుంటాం. అంటే ఏంటి, ఫస్ట్ 0, నెక్స్ట్ 1/2, నెక్స్ట్ 2/4, ఫస్ట్ 0, నెక్స్ట్ 1/4, 2/4, 3/4, 4/4. 4/4 అంటే 1, అంటే మనకి ఫస్ట్ లాస్ట్ వస్తుంది. ఫస్ట్ ఏం తీసుకున్నాం 0, నెక్స్ట్ ఏం తీసుకున్నాం 1/4, నెక్స్ట్ 2/4, నెక్స్ట్ 3/4, నెక్స్ట్ 4/4. 4/4 అంటే 1. సో ఆ విధంగా తీసుకుంటే ఏంటంటే మనకి సో 1/2. ఇప్పుడు వీటన్నిటికీ రూట్ తీసుకున్నాం. వీటన్నిటికీ రూట్ తీసుకుంటే రూట్ 0 అంతా 0 అంటే sin 0 0. √1/2. √1/2 అంటే మనకి ఏంటంటే √1/4. √1/4 అంటే √1 అంటే 1, √4 అంటే 2, అంటే 1/2 వచ్చింది. అంటే sin 30 degrees 1/2. sin 30 degrees 1/2. నెక్స్ట్ ఏం తీసుకున్నాం 2/4. దీనికి రూట్ పెడితే సో 2 1 2 2 కనుక √1 అంటే 1, √2 అంటే √2, అంటే 1/2. 1/2 అంటే sin 45 degrees. sin 45 degrees. సో అదేవిధంగా √3/2 60 degrees అవుతుంది. √1 అంటే 190 degrees అవుతుంది. సో ఇదంతా కూడా మీరు కింద ఒక వీడియో ఉంటుంది కనుక ఆ వీడియో చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు తెలియనివే ఇస్తాడు, తెలిసినవి మ్యాక్సిమం ఇవ్వడు కనుక
సైన్ 15 degrees ఉంటుంది, సైన్ 18 degrees ఉంటుంది, సైన్ 36 degrees ఉంటుంది, సైన్ 54 ఉంటుంది, సైన్ 72 ఉంటుంది, సైన్ 75 కూడా ఉంటుంది. సో ఈరోజు గ్రాండ్ టెస్ట్లో ఈ టేబుల్ మీద ఒక బిట్ అయితే గ్యారెంటీ ఉంటుంది. సో ఇక్కడ మీకు చిన్న లాజిక్ అయితే చెప్తాను చూడండి. 15, 18, 36కి సో మనకి సైన్లో అయితే మైనస్ ఉంటుంది, కాస్ట్లో అయితే ప్లస్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకుంటే చాలు. సో 15, 18, 36కి సైన్ మైనస్లో ఉంటుంది, కాస్ ప్లస్లో ఉంది. చూడండి సైన్ 15 degrees √3 - 1/2√2. సైన్ 18 degrees √5 - 1/4. √5 అనేది సో √5 - 1/4. సైన్ 36 degrees √10 - 2√5/4. సైన్ 54 degrees √5 + 1/4. దీనికి ఆపోజిట్ వస్తాయి. సైన్ 72 √10 + 2√5/4. సైన్ 75 degrees √3 + 1/2√2. కాస్ 15 degrees √3 + 1/2√2. కాస్ 18 degrees √10 + 2√5/4. కాస్ 36 √3 + 1/4. సో ఈ విధంగా మనం ఎటువంటి ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోండి. సో చాలా ఈజీగా ఉంటుంది. ఉదాహరణకి ఒక సమ్ చూద్దాం. కాస్ స్క్వేర్ 72 ప్లస్ కాస్ స్క్వేర్ 18. కాస్ 72 అంతా మనకి ఇక్కడ √5 - 1/4. దాని హోల్ స్క్వేర్ చేసి కాస్ స్క్వేర్ 18 అంతా √5 + 1/4. అంటే ఏంటి? a - b హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్. సో ఈ విధంగా మనం ఏం చేస్తే మనకి అన్ని క్యాన్సిల్ అయిపోయి మనకి 1 వస్తుందన్నమాట. అదేవిధంగా tan 15 - tan 75. సో ఈ విధంగా tan 15 అంతా ఇక్కడ మనకి 2 + √3 2 - √3. సో 2 - √3 2 + √3లో 2 క్యాన్సిల్ అయితే -2√3 ఇస్ ద ఆన్సర్, 4th ఆప్షన్. సో ఈ విధంగా మనకి ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్ అనేది మీకు అయింది. ఇంకా నేను 3 మెజర్మెంట్స్ కూడా చెప్తానన్నాను. సో ఎందుకంటే అది బేసిక్స్, ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు కనుక. సో లెటెస్ట్ అవి కూడా ఏం లేదు, 1 minute అయిపోతాయి. అయితే మనం యాంగిల్ నేర్చుకున్నాం కదా, ద యూనియన్ ఆఫ్ 2 rays విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఇనిషియల్ పాయింట్. ఇక్కడ ఈ యాంగిల్ మెజర్మెంట్ అనేది మనకి 3 systems జరుగుతుందన్నమాట. ఒకటి బ్రిటిష్ సిస్టమ్, ఇంకోటి సెంటిసిమల్ సిస్టమ్, ఇంకోటి సర్క్యులర్ సిస్టమ్. సో మనకి బ్రిటిష్ సిస్టమ్ ఏంటంటే మనకి 360 degreesని ఈక్వల్ పార్ట్స్ చేస్తారన్నమాట. 1 complete యాంగిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 360 ఈక్వల్ పార్ట్స్. అప్పుడు ఈచ్ పార్ట్ని ఏమంటారంటే 1 degree అంటారన్నమాట. 360 అంటే 360ని మనకి ఈక్వల్ పార్ట్స్ చేస్తారు. 1 complete యాంగిల్ అంటే మనకి 360 degrees కదా. ఈ కంప్లీట్ యాంగిల్ని ఏం చేస్తారంటే 360 పార్ట్స్ చేస్తారు. 360 పార్ట్స్ చేస్తే ఈచ్ పార్ట్ని 1 degree అంటారన్నమాట. సో దీన్ని బ్రిటిష్ సిస్టమ్ లేదా సెగ్జాజెసిమల్ సిస్టమ్ అని అంటారన్నమాట. ఈ సిస్టమ్ ఏంటంటే యూనిట్ డిగ్రీ. యూనిట్స్ ఏంటి ఈ సిస్టంలో? డిగ్రీ అన్నమాట. ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క యూనిట్ ఉంటుంది. డిగ్రీ 1 degree, 5 degrees, 10 degree, 90 degrees అంటాం. సో ఇది బ్రిటిష్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ఈ 1 degreeని మళ్ళీ 360 ఈక్వల్ పార్ట్ చేస్తే అప్పుడు ఈచ్ పార్ట్ అనేది 1 minute అవుతుంది. సో అంటే 1 degree = 60 minutes. 1 degree = 60 minutes. మళ్ళీ ఈ 1 minuteని 360 1 minuteని మనం ఇప్పుడు 1 minuteని మనం 60 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? సెకండ్స్ వస్తాయి. సో 1 minute = 60 seconds. 60 seconds. ఇది అంతా కూడా బ్రిటిష్ సిస్టమ్. నెక్స్ట్ సెంటిసిమల్ సిస్టమ్. సెంటిసిమల్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇక్కడ కూడా ఒక కంప్లీట్ యాంగిల్ అంటే అంత 360, దాన్ని 400 ఈక్వల్ పార్ట్ చేస్తారు. 400 సెంటీ అంటే 100 కదా, అందుకని 400 ఈక్వల్ పార్ట్ చేస్తారన్నమాట. ఈచ్ పార్ట్ని ఏమంటారంటే మనకి 1 grade అంటారు. ఈచ్ పార్ట్ని ఏమంటారు? 1 grade. సో 1 grade అంటే దీన్ని 1 power g అని రాస్తారన్నమాట. దీన్ని సెంటిసిమల్ సిస్టమ్ అంటారు. ఈ సిస్టంలో ఏంటంటే యూనిట్ గ్రేడ్. ఈ సిస్టంలో యూనిట్ ఏంటి? గ్రేడ్. 1 gradeని మళ్ళీ ఏంటంటే 100 ఈక్వల్ పార్ట్స్ చేస్తారు. ఈచ్ పార్ట్ని ఏమంటారంటే 1 minute అంటారు. సో 1 grade = 100 minutes. 100 minutes. 1 minute కెన్ బి అగైన్ మళ్ళీ 100 డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది? 1 minute ఉంది. సో 1 second అవుతుంది ఈచ్ పార్ట్ అనేది. సో 1 minute = 100 seconds. ఈ విధంగా మనకి ఉంటుందన్నమాట. నెక్స్ట్ రేడియల్ సిస్టమ్ లేదా సర్క్యులర్ సిస్టమ్. ఇక్కడ కంప్లీట్ యాంగిల్ కాదు, ఇక్కడ మనకి ఒక యాంగిల్ విచ్ ఈస్ సబ్టెండ్ బై ఆర్క్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ లెంత్ సేమ్ రేడియస్ అట్ ద సెంటర్ ఇస్ కాల్డ్ 1 radian. ఏం లేదండి, ఇక్కడ మనకు ఒక సెక్టార్ గీసినట్లయితే ఆ సెక్టార్లో మనకి ఏంటంటే 2 radius అనేది మనకి సేమ్ ఉంటుంది. అక్కడ ఆర్క్ అనేది ఆ రేడియస్కి ఈక్వల్ అయిన ఆర్క్ తీసుకుంటే అప్పుడు దాన్ని 1 radian అంటమాట. ఈ సిస్టంలో ఏంటంటే యూనిట్స్ రేడియన్ అనమాట. 1 unit ఆర్క్ మేక్స్ 1 radian. 2π అంటే ఒక యూనిట్ ఆర్క్ అనేది మనకి
సెంటర్ దగ్గర 1 రేడియన్ యాంగిల్ ఫామ్ చేస్తే 2π కదా మొత్తం సర్కంఫరెన్స్. సో సర్కంఫరెన్స్ 2π కనుక 2π ఆర్క్ అనేది ఎంత చేస్తుంది, 1 కంప్లీట్ యాంగిల్ అంటే 360 డిగ్రీస్. అక్కడ మనకి రేడియస్ తీసుకున్నాం, అక్కడ రేడియస్ 1 యూనిట్ కనుక ఆ రేడియస్ బదులు 2πr బదులు ఏం రాస్తాం, 1 రాస్తాం అన్నమాట. అంటే 2 రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 2π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ 360 డిగ్రీస్, π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 360/2, π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. ఇది చాలా మనం వాడతాం. π/2 ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. ఎలాగొచ్చింది π/2 90 డిగ్రీ, ఇలాగొచ్చిందన్నమాట. అంటే బోత్ సైడ్ 2తో డివైడ్ చేస్తే π/2 అనేది 90 డిగ్రీస్ అవుతుంది. ఈ మూడింటికి రిలేషన్ ఉందన్నమాట. సో డిగ్రీస్ d/90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడ్స్, గ్రేడ్ బై 100 గ్రేడ్స్ ఈజ్ ఈక్వల్ టు c/రేడియన్, π/2 రేడియన్స్ అన్నమాట. ఇప్పుడు చెప్పే వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకుంటే ఈరోజు గ్రాండ్ టెస్ట్లో ఇస్తాను అనమాట. 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 57 degrees 17 minutes 45 seconds. 57 degrees 17 minutes 45 seconds. 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా 57 degrees 16 minutes అని కూడా మనకి ఉంది కనుక ఈ రెండు వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 1 degree ఈజ్ ఈక్వల్ టు 0.01742 రేడియన్స్, 0.01742 రేడియన్స్. అదేవిధంగా 1 minute ఈజ్ ఈక్వల్ టు 0.0003 రేడియన్స్. అంటే రేడియన్స్కి డిగ్రీస్కి మధ్య ఉన్న సంబంధం అన్నది ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ మాట. మీకు ఈ వీడియో కనుక మీకు వీడియో రూపంలో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద నా లింక్ ఇస్తానండి. అది నా ఫస్ట్ వీడియో మాట యూట్యూబ్లో. సో ఆ వీడియోని మీరు చూడవచ్చు కావాలంటే. అంటే ఇదే లెసన్ని ఇలా ఓరల్గా కాకుండా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ కావాల్సి అంటే నేను కింద లింక్ ఇస్తాను, అది చూడండి. అదేవిధంగా హౌ టు రిమెంబర్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అనే లింక్ కూడా ఇస్తానండి, అది కూడా చూడండి వీలైతే. సో రేపు ఎవరికైతే 2020 వస్తాయో వాళ్ళందరినీ కూడా నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ పేర్లు ఇస్తాను, అదేవిధంగా అన్ని గ్రూపులో పంపిస్తాను. సో ఎవరైతే 2020 వస్తారో వాళ్ళ మటుకు ఖచ్చితంగా పేర్లు వస్తాయండి. కనుక 2020 రావడానికి ట్రై చేయండి. ఒకళ్ళు రాకపోతే మళ్ళీ ప్రయత్నించండి. ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇస్తున్నాను. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఇది అందరికీ పంపించండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ స్కూల్ గ్రూప్స్ ఉంటాయి కదా, స్కూల్ గ్రూప్స్లో అన్నింటిలో కూడా ఈ వీడియో లింక్ని పంపించండి. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సో సబ్స్క్రైబ్ చేయని చెప్పండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా తెలంగాణలో అందరికీ కూడా పంపించండి, ఎందుకంటే నేను ఏపీ కనుక నాకు తెలంగాణ తక్కువ గ్రూప్స్ ఉంటాయి కనుక సో మీ తెలంగాణ గ్రూప్స్ అన్నీ కూడా పంపించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.